తెలంగాణలో వరి రైతులకు కష్టాలు. అకాల వర్షాలకు తడిసి ముద్దైపోతున్నాయి ధాన్యపు రాశులు, బస్తాలు. నిర్మల్, కామారెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో వరి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతోటి ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోతోంది. వడ్లను కాపాడుకోవడానికి కష్టాలు పడుతున్నారు రైతన్నలు. కామారెడ్డిలోనూ ఇదే పరిస్థితి. వడ్లు తీసుకొచ్చి 15 రోజులైనా కొనుగోలు చేయట్లేదని రైతన్నలు మండిపడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా కూడా రైతులు కష్టాలు పడుతున్నారు. చేతికొచ్చిన పంట నేల పాలవుతూ ఉండడంతో గుండెలు బాదుకుంటున్నారు అన్నదాతలు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నర్సంపేట మార్కెట్ యార్డ్లో ధాన్యం తడిసి ముద్దయింది. కళ్ల ముందే వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోతుంటే రైతన్నుల గుండె విలవిలలాడింది. మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మార్కెట్ యార్డుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. పాలిథిన్ కవర్లు కూడా అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తడిసి మొలకొలొస్తున్నాయి. మళ్ళీ